ముందుగా నీకు ఆశీర్వాదం చూడకముందే నీ జీవితంలో వారు ఏం చేస్తారంటే అడ్డులు, ఆటంకాలు, గలిబిలిలు, అలజలు, ఈ చిన్న జీవిత నావలో ఎన్నో భయాలండి, ఎన్నో కలవరాలండి, దిక్కు దశ లేని స్థితి మన జీవితాల్లో ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు అని. చెప్పండి గ్రంథం 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఎవరున్నారండి మన పట్టణంలో? శక్తిమంతుడైన యేసయ్య. ఆ కలలోనే శక్తిమంతుడైన నా నామము గురించి నా పిల్లలకి ప్రకటించు. భయముతో వచ్చారండి కొంతమంది, నిరాశతో వచ్చారండి కొంతమంది. ఇంకా నా లైఫ్లో ఈ పరిస్థితి ఇంతేనా అని నేను వచ్చున్నాను. కానీ నా యేసయ్య అంటున్నాడు, విడుదల నన్ను ఎలా మోస్తున్నాడు, నిన్ను కూడా నా యేసు మోస్తానంటున్నాడు. ఒంటరి దాన్ని నన్ను మోసిన దేవుడు నీ జీవితంలో కూడా మోయబోతున్నాడు నా యేసు. ఆయన ఎలా మోయబోతున్నాడో తెలుసా? శక్తి కలిగిన దేవుడు వచ్చి మోయబోతున్నాడు. ఆయన ఎంత శక్తివంతుడో చెప్పమంటారా? ఎర్ర సముద్రంలో పాయన చేస్తుంది. సముద్రంలో పాయన చేసే దమ్మె వరకు ఉందండి. సముద్రంలో పాయన చేసే దమ్మె వరకు ఎలా ఉందండి? కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత శక్తివంతుడు. సముద్రంలోనే పాయన చేసిన దేవుడు. తుఫాను ఆపే దమ్మె వరకు ఉందండి. కానీ తన బిడ్డల వరకు తుఫాను ఆపే శక్తివంతుడు మన యేసు. సూర్యుడి చంద్రుడు ఉదయించకుండా ఆపే దమ్మె వరకు ఎలా ఉందండి? లేదు, నువ్వు ఆరాధిస్తున్న శక్తివంతుడైన దేవుడు తన భక్తుడి కొరకు సూర్యుడి చంద్రుడిని ఆపిన దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడా, నీ జీవితంలో ఆయన కార్యము చేయడా, నీ బ్రతుకులో అద్భుతాలు చేయడా, నీకు అడ్డుగా వస్తున్న ప్రతి శోధన తొలగించే శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. వేటులో వేటులో ఆయన శక్తివంతుడు. చూస్తే రోమపత్రిక 11:23 ఉంది, ఆయన అంటు కట్టడానికి శక్తివంతుడు. రోమపత్రిక 11:23 చదవమ్మా. వారును తమ అవిశ్వాసమును నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. అదే చేయబడతాడంటండి, అంటు కట్టబడటానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. మన దేవుడు ఏ శక్తిమంతుడు. మనం అంటు కట్టబడ్డాము ఎవరితో? అప్పుడు యేసయ్యతో అంటు కట్టబడిన తర్వాత అవిశ్వాసమును బట్టి, లోకపు ప్రేమను బట్టి, శరీర కోరికలను బట్టి, శరీర ఇచ్చను బట్టి దేవునికి దూరం అయిపోయామండి మనం. ఇప్పుడు మరలా దేవుడు మనల్ని అంటు కట్టడానికి, దేవుడితో జత చేయడానికి శక్తిమంతుడు. తిరిగిపోయిన బ్రతుకులని కలపగలదండి. పాడైపోయిన అవయవాలని పరిపూర్ణంగా బాగు చేసే శక్తి ఎవరికైనా ఉందండి? హల్లెలూయా. నా ప్రభువు అంటున్నాడు, మరలా నేను వారిని అంటున్నాను, నేను నాతో అంటుకడతా. నువ్వు నాతో అంట కట్టబడితే శక్తి కలిగిన నా నామం వెంట నీ ద్వారా లోకానికి చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎవరితో అంట కట్టబడాలండి మనము? కానీ మనం అవిశ్వాసాలను బట్టి, అపనమ్మకమును బట్టి, లోకపు ఆశను బట్టి దేవునితో అంట కట్టబడిన మనం దూరం అయిపోయామంటాం. మరలా అంటు కట్టడానికి దేవుడు శక్తివంతుడుగా ఉన్నాడు. దేవునితో నా దేవుడు అంత కట్టబడే సమయం కాబట్టి నీలో శక్తికరమైన కార్యాలు జరిగే. నెంబర్ రోమపత్రిక 14:4 చదువుతామని తొందరగా. అతడు నిలిచి ఉండుటయైనను పడి ఉండుటయైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలుపుటకు నిలవబెట్టుటకు శక్తి గలవాడు. అతడు నిలుచును, నిలవబెట్టడానికి నీవు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. అంటే ఆయన ఏంటి పరిస్థితులు, ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి ఇబ్బంది అని దేవుడి స్థలంలో ప్రార్థన చేస్తే ఇదే వాగ్దానము చేత నాతో మాట్లాడారు. ఏమంటే నిలుపుటానికి, పడగొట్టడానికి, పడిపోయేటట్లుగా చేయటానికి తన సొంత యజమాని అంటే అతడు నిలుస్తాడు. నిలవబెట్టడానికి నేను శక్తి గలవాడు. దేంట్లో నువ్వు పడిపోయావు, దేంట్లో ఓడిపోతున్నావు, దేంట్లో నిత్యం అయిపోయావు, దేంట్లో నిరాశపడుతున్నావు, నా ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు నిలుస్తావు. నిలబెట్టడానికి నీ పక్కనున్న వాడు శక్తిహీనుడు కాదు, నిలబెట్టడానికి నీ పక్కనున్న వ్యక్తి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఏమి కలిగిన దేవుడు మన దేవుడు? చెప్పాలి, ఏమి కలిగిన దేవుడు? మొదటగా అంటు కట్టడానికి
మళ్ళా దగ్గరికి రావాలంటే ఏం చేయాలైనా? ఏం చేస్తారు? చెట్టుకి చీడ పురుగు పట్టిందండి. చీడ పురుగు తీయాలంటే, చంపబడాలంటే ఏం రావాలి? మందు రావాలి. మందు ఏమైనా తీపిగా ఉంటుందా? మందు ఎలా ఉంటుంది చెప్పాలి? మందు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఆ చేదు మందు చెట్టు మీద పడితేనే చెట్టు కాపు కడతారు. ఆ చేదు మందు చెట్టుకు పడితేనే చెట్టు ఫలిస్తారు. ఆ చేదు మందు చెట్టుకు వస్తేనే అలా ఇతరులను చూసి సంతోషించే చెట్టుగా వికసిస్తుంది. హల్లెలూయా. ఇది నాకు శోధన ఎందుకు వస్తుందమ్మా? కష్టం ఎందుకు వస్తుందమ్మా? ఇబ్బంది ఎందుకు వస్తుందమ్మా? నేను ప్రభువులోనే జీవిస్తున్నాను కదా, ప్రభువుతోనే ఉంటున్నాను కదా, ప్రభువులోనే ఆరాధిస్తున్నాను కదా, ప్రభువుతోనే అత్తుకున్నాను కదా. నా జీవితంలో ఈ శ్రమ, ఈ శోధనలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు తప్పటాలను బట్టి నా దేవుడు అంటున్నాడు, చీడ పురుగు వంటి శత్రువైన అపవాది ఆలోచన ఏదో నీలో పని చేస్తుంది కాబట్టి ఆ చీడ పురుగుని నిన్ను విడుదల పొంది నువ్వు ప్రకాశించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నా శక్తి కలిగిన నామం నీ గోడ మహిమపరచబడాలంటే చిన్న చిన్న శోధనలు తప్ప. హల్లెలూయా. శోధనే లేకపోతే పడిపోయామని నిలబడ్డామో కూడా తెలియదు మనకి. దేవుడు ఎందుకు చిన్న చిన్న కష్టాలంటే మనం అసలు పడిపోయామో నిలబడతాం. అసలు దేవుడికి సరైన ప్రార్థన చేస్తున్నామని చేయలేదా? దేవుడి సన్నిధికి సహవాసంలో దగ్గరగా ఉన్నామా లేవా? ఈ శోధన బట్టి పరిశీలన చేసుకోవడానికి చిన్ని చిన్ని కష్టాలు ఇస్తాడు. ఆ చిన్ని చిన్ని కష్టాలు చూసి భయపడద్దు, చిన్ని చిన్ని కష్టాలు చూసి బెదరవద్దు, చిన్ని చిన్ని కష్టాలు చూసి నా జీవితం ఇంతే అనుకోవద్దు. నా దేవుడు అంటున్నాడు నేను నిలబెట్టడానికి. నిలబెట్టడమే కాదు, ఈ చెట్టు నిలబడిన తర్వాత చూసే వారందరూ కూడా ఈ చెట్టును బట్టి నన్ను స్తుతించబడుతున్నారని చెప్తున్నాను. హల్లెలూయా. మొదటగా అంటు కట్టడానికి దేవుడు శక్తిమంతుడు, రెండోది నిలబెట్టడానికి దేవుడు శక్తిమంతుడు, మూడోది మనం చూసుకుంటేనండి ఆ ఇర్మియా గ్రంథం 1:10 తీద్దామా? ఆయన కట్టడానికి శక్తిమంతుడు. పెళ్ళగించుటకును విరుగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నారు. ఎవరికి ఇచ్చారండి? నీకు నాకు ఇచ్చారు. దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ప్రతి కుటుంబాన్ని కట్టే అధికారం నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ప్రతి జీవితాన్ని కట్టే అధికారం మనకి ఇచ్చాడు. ప్రతి కుటుంబ వ్యవస్థను కట్టే అధికారం మన జీవితంలో అభిషక్తులమైన మనకి అందరికీ అనుగ్రహించాలి. దేవుడు స్తోత్రం చెప్పామండి. మొదటిగా ఏమి చేయడానికి శక్తిమంతుడు ఆయన, రెండోది ఏమి చేయడానికి శక్తిమంతుడు ఆయన, మూడోది ఏమి చేయడానికి శక్తిమంతుడు ఆయన చెప్పాలి. పడిపోయిన గృహాన్ని కట్టే అధికారం ఎవరికుంది? ఎవరికుంది? సర్వశక్తి కలిగిన ఆ దేవుని పిల్లలమైన మనకుంది. శత్రువు కోటలైన పడగొట్టే శక్తి ఎవరికుంది? మనకే ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా. కసి ఉండాలి. ఏముండాలండి? గట్టిగా చెప్పాలి. ఏముండాలి? పౌరుషం ఉండాలి. ఏముండాలి మనకి? ఒకటి కసి, రెండోది పౌరుషం. కసి అనుకుంటుంది ఏ రోగముతో ఉన్నా, ఏ కష్టముతో ఉన్నా, ఒకవేళ మనుషులు, డాక్టర్స్, లేకపోతే నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇంకా నా జీవితం అంట కట్టబడలేను, ఇంకా నా జీవితం నిలబడలేను, ఇంకా నా జీవితంలో కట్టబడలేను, ఇంకా నా జీవితంలో నాటబడలేను, ఇంకా నా జీవితం బాగుపడదని నువ్వు అనుకుంటున్నావు. కానీ శక్తివంతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పాపాలు విడిచిపెట్టి, నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి దేవుని పాదాల యొద్దకు వచ్చి దేవుని సముఖంలో ప్రార్థిస్తే ఈ రోజే, ఈ మధ్యాహ్న కాల సమయంలోనే, ఈ దినమునే నా దేవుడు శక్తివంతుడైన దేవుడు నీకు వచ్చి శక్తి కార్యాన్ని నీలో చేయబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? దేనికి శక్తివంతుడు? అంటు కట్టట, ఇరిగిపోయిన వాళ్ళని అంటు కట్టడానికి. రెండవది దేనికి శక్తివంతుడు? నిలవబడిపోయిన వాళ్ళని నిలవబెట్టడానికి. మూడవది ఎందుకు శక్తివంతుడు? కట్టడానికి, పగిలిపోయిన జీవితాలను కట్టడానికి శక్తివంతుడు. అటువంటి శక్తివంతుడే దేవుడైన దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి. నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో నా యొద్దకు వస్తే నేను నా శక్తి ఏంటో చూపిస్తాను.